ఈ రోజు ప్రోమో 1 ప్రోమో 2 చూసిన తర్వాత మళ్ళీ నిఖిల్ బ్యాక్కి వెళ్ళిపోతాడా అనిపిస్తుంది. సోనియాతో మళ్ళీ ఫైట్స్, సో మళ్ళీ మూలకెళ్ళి కూర్చోవడం ఏంటిది. నిజం చెప్పాలంటే సోనియా నిఖిల్ ఒక దగ్గర కలిసినప్పుడే నేను అనుకున్నా నిఖిల్ మళ్ళీ గేమ్ డల్ అయిపోతాడేమోనని. కానీ వెంటనే టాస్క్లు పెద్ద పెద్ద టాస్క్లు అయిపోయేసరికి తనలో అగ్రెసివ్నెస్, అంటే మన సోనియా రెచ్చగొట్టేసరికి అగ్రెసివ్నెస్ వచ్చేసింది. తనలో ఉన్న అగ్రెసివ్నెస్ కూడా తీసుకొచ్చాడు. నిజం చెప్పాలంటే నిఖిల్ అగ్రెసివే. ఏ రోజైతే సోనియా నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావో అని అన్నదో ఒక కొత్త రకమైన గేమ్ అని తీసుకొచ్చాడు హౌస్లో. నిజం చెప్పాలంటే నాగమణి కంటే కాదు సింపతి గేమ్ చేసింది నిఖిల్ డల్గా ఉండి కామ్ అయిపోయి సో అందరి చేత మురిపించుకొని చేపించుకున్నాడు. ఆఖరికి మనం కూడా నిఖిల్ ఏంటి ఇలా ఉన్నాడు పెద్ద పర్సనాలిటీ కానీ బుర్ర చాలా సెన్సిటివ్ అని అనుకున్నాం. కానీ అందరూ హౌస్ మేట్స్ అందరూ కూడా నేను ఏ గ్రూప్ గేమ్ ఆడట్లేదని అందరూ అనుకున్నారు, కామ్ అయిపోయారు. ఇంట్లో టైం వచ్చింది, టాస్క్లు వచ్చాయి. అట్ ద సేమ్ టైం సోనియా వాళ్ళ టీంలోకి వచ్చింది, అన్ని కలిసి వచ్చి నిన్న ఎంత రచ్చ చేశాడు చూసారా. రచ్చ చేశారు. అందులో నాగమణి కంటే నిసిరి పడేయడం కానీ, ఇంకా ప్రేరణతో బిహేవియర్ కానీ, యష్మితో బిహేవియర్ కానీ, ఇవన్నీ మనం చూసినవే. ఇంకా అసలు చెప్పుకోవడానికి ఏముందిలేండి. కానీ ఒక్క మాట మాత్రం చెప్పకుండా ఉండకూడదు. ప్రేరణ యష్మి అటెంప్ట్ మాత్రం నిజంగా ఫ్యాబ్యులస్. ఎస్పెషల్లీ ప్రేరణ చూసుకుంటే ఓడిపోతున్నామని తెలిసిన తర్వాత కూడా లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఎక్కడ చిన్న ఛాన్స్ కూడా వదలలేదు. ఈవెన్ దో యష్మి ఇంకా ఓడిపోతున్నామని తెలిసి ఏడ్చేస్తూ అటువైపు దొల్లుకొని ఏడ్చేసినా సరే తనని మోటివేట్ చేసుకుంటూ నిజంగా ప్రేరణ ఆ మూమెంట్ నాకు ఏమనిపించిందంటే ఈ అమ్మాయికి విన్నింగ్ క్యాపబిలిటీస్ అన్నీ ఉన్నాయనిపించింది. అంత బాగా ఆడింది. సో ఇది అయితే ఇంక ప్రోమోస్లో చూస్తే నాగమణి కంట యష్మి వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. నిజంగా సోనియా యష్మి చెప్తుంది కదా, నిజంగా నువ్వు వెల్ విషర్ అయితే పృథ్వీకి అంత అగ్రెసివ్ అయిపోతున్నప్పుడు కామ్ చేయాలని. ఇది మాత్రం నిజం. ఒక వెల్ విషర్గా మన ఫ్రెండ్ కింద ఉన్నప్పుడు అంటే మేబీ ఇది ఆట అనుకోండి, ఆట అయినా సరే ఒక దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా, లిమిట్ దాటిపోయినప్పుడు మనం కామప్ చేయాలి. అది సీత లైవ్లో సీత చెప్పింది తనకి పృథ్వీకి, కానీ పృథ్వీ సీతను కూడా ఏదో అనేశాడు. డబ్బుకి నేను నీకేం చెప్పనురా బాబా వెళ్ళిపోయింది. కానీ సోనియా అలా చెయ్యట్లేదు. సో యష్మి పాయింట్ అదే, ఒక ఫ్రెండ్ అయినప్పుడు నువ్వు కంట్రోల్ చేయాలి, రెచ్చగొట్టకూడదు. సో అంత రెచ్చగొట్టడం వల్లే పృథ్వీ నిఖిల్ అంత ఘోరంగా తయారయ్యారు. ఎంత అంటే పృథ్వీ నాగమణి కంటి మీదకి కొట్టేస్తాడేమో అన్నంత పైకి వెళ్ళిపోయాడు. అంత ఓవర్ అగ్రెసివ్. సో దానికి చాలా హర్ట్ అయిపోయాడు నాగమణి కంట. ఈ రోజు ప్రోమోలో చూసినప్పుడు కూడా చాలా ఏడుస్తున్నాడు. నిఖిల్ చెప్తున్నాడు కూడా, అది నిజంగా నిజం మనం అనుకుంటుంది అదే, నాగమణి కంట చెప్తుంది కూడా అదే. నువ్వు చాలా నెగిటివ్ అయిపోతుంది, ఇది నువ్వు కాదు, నువ్వు ఇలా ఒక సెన్సిటివిటీ ఉంటుంది, అది పోయిందిరా అని చెప్పి అసలు ఏడుస్తున్నాడు. అక్కడ హగ్ చేసుకున్నాడు. నాకైతే ఈ ఎపిసోడ్ మొత్తం మీద ఇది సిన్సియర్ హగ్. ఆ మూమెంట్లో నిజంగానే వీళ్ళ మధ్య ట్రూ ఫ్రెండ్షిప్ ఉందేమో అని అనిపించింది. ఇంక నాకు ఏ రిలేషన్ కూడా అంత ట్రూ అనిపించలేదు. ఇంకా ప్రేరణ యష్మి కొంచెం అనిపిస్తారు అంతే. సో అక్కడ నాగమణి కంటే చెప్పింది నిఖిల్ నిజంగా బుర్రకు ఎక్కించుకుంటే మాత్రం కొంచెం గేమ్ ప్లాన్ బాగా చేస్తాడు. లేదు అంటే ఇంక నిఖిల్ని బయటకు తీసుకురాడు, ఆ సోనియా ప్రవాహంలో కొట్టుకొని పారిపోతాడు అంతే, ఇంకేం లేదు. ఈ అబ్బాయి నిన్నంతా మాట్లాడలేదు, టాస్క్ అయిపోయిన తర్వాత చెప్తున్నాడు పృథ్వీ ఎలా బిహేవ్ చేశాడు, నిఖిల్ ఎలా బిహేవ్ చేశాడు, వీళ్ళని సోనియా ఎలా బిహేవ్ చేసింది. ఎందుకో అవసరమైనప్పుడు నోరే విప్పలేదు, అవసరం అయిపోయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత సర్దుకొని కూర్చొని ఇప్పుడు మాట్లాడితే ఏం ప్రయోజనం. సో అబ్బాయిని అయితే మాత్రం హౌస్ నుంచి తీసేయడమే బెస్ట్. ఎందుకంటే మొత్తం ఎనర్జెటిక్ అట్మాస్ఫియర్ని పాడు చేసేస్తున్నాడు గేమ్ టైంలో. కొన్ని గేమ్స్ బాగా ఆడినా సరే. ఇంకా నెక్స్ట్ సెకండ్ ప్రోమోలోకి వచ్చేసరికి నిఖిల్కి సోనియాకి ఏదో పెద్ద డిస్కషన్ ఏదైనా సంథింగ్ ఏదో సోది డిస్కషన్ అయ్యి ఉంటుంది. ఏదైతే ఏమైందో ఫుడ్ గురించి దేని గురించో మళ్ళీ నిఖిల్ అటు సోనియా ఇటు కూర్చున్నారు. అది ఇంకా ఎమోషనల్ డ్రామా జరుగుతూ ఉంది వాళ్ళిద్దరి మధ్యలో. అది పక్కన పెట్టేస్తే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ప్రకారము నిఖిల్ వాళ్ళకి రెడ్ ఎగ్ దొరికింది కాబట్టి వాళ్ళ టీంలోంచి నిఖిల్ కాకుండా ఇంకొక చీఫ్ కంటెస్టెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అందులో ఆల్రెడీ అమ్మాయి ఎవరు నైనిక అయిపోయింది. ఇంకెవరు విష్ణుప్రియ నేను చెయ్యను అంది. పృథ్వీ బాగా అగ్రెసివ్ కాబట్టి పృథ్వీకి ఇవ్వలేదు. ఇంకెవరున్నారు, నైనిక, విష్ణుప్రియ, సీత ఉంది. ఇంకా తను సీత ఇంకా సోనియా ఉన్నారు. సో సీత కూడా చాలా బాగా ఆడింది, సోనియాకి ఇచ్చాడు. సీత చాలా హర్ట్ అయింది, చాలా హర్ట్ అయింది. సీత హర్ట్ అవడంలో తప్పేమి లేదు. ఇంకెందుకండి పృథ్వీ, సోనియా, నిఖిల్ ముగ్గురు ఆడేసుకుంటే అయిపోయింది కదా, మిగతా వాళ్ళతో పని ఏంటి. ఆల్రెడీ వాళ్ళు ఫీల్ అవుతున్నారు సోనియా మాటలే వింటున్నాడు, మన మాటలు ఏం వినట్లేదు, ఏ డెసిషన్ తీసుకోవాల్సిన సోనియాని అడిగే తీసుకుంటున్నాడు అని చెప్పి వన్స్ అగైన్ ప్రూవ్ చేసుకున్నాడు సోనియాకి ఇచ్చి. ఈవెన్ దో టాస్క్ పెట్టిన తర్వాత నిఖిలే గెలిచాడు. అది పక్కన పెట్టేస్తే
సో సోనియాకి ఇచ్చి మాత్రం రాంగ్ చేశాడు. కానీ ఒక్క విధంగా చూసుకుంటే సీతకి ఇది అడ్వాంటేజే. నిన్న జరిగిన గేమ్లో టీం అందరికి కూడా నెగిటివిటీ వచ్చేసింది, మొత్తం అందరికి కూడా నెగిటివ్ పడిపోయింది. అలాంటి టైంలో సీతకి ఇప్పుడు రెడ్ ఎగ్ ఇవ్వకుండా ఉండడం వల్ల సీత మీద మళ్ళీ కొంచెం సింపతి, అయ్యో పాపం సీత కూడా బాగా ఆడింది కదా అని సింపతి వస్తుంది. దానివల్ల సీతకు మళ్ళీ ఓట్లు పడే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ. సో మరి ఈ సోనియా ఇక్కడ వీళ్ళ టీంలో 3, వాళ్ళ టీంలో 2, వీళ్ళందరికీ టాస్క్లు అవుతున్నాయి. ఇందులో ఎవరు గెలుస్తారు, మళ్ళీ చీఫ్ ఎవరు అవుతారో అనేది చూడాలి. కానీ సోనియా ఇలాగే ఉండి, నిఖిల్ కూడా అలానే ఉండి, పృథ్వీ కూడా అలాగే ఉండి, వీళ్ళ ముగ్గురికి డేంజరే, చాలా చాలా డేంజరు. బిగ్ బాస్ కొన్నాళ్ళు సస్టైన్ చెయ్యొచ్చు, కానీ వాళ్ళకి ఎప్పటికీ కూడా ప్రాఫిట్ అయితే ఉండదు. అబ్బాయి అయితే ఎలాగో వర్స్ట్ అయిపోయాడు, అబ్బాయిని అయితే ఎలాగో నాకు తెలిసి తీసేస్తారు అనుకుంటున్నాను తన బిహేవియర్. కానీ బిగ్ బాస్కి ఎదురు చెప్పారు కాబట్టి, కానీ వార్నింగ్ ఇచ్చారు కాబట్టి ఏమైనా సెట్ చేస్తూ ఉంచితే ఒక లాస్ట్ ఛాన్స్ ఇస్తారు. అలా అయితే మాత్రం పృథ్వీకి మాత్రం ఈ వీక్ గోవిందా. సో అది ప్రేరణ అని మాత్రం మెచ్చుకోకుండా ఉండలేము. హ్యాట్స్ ఆఫ్ ప్రేరణ, చాలా చాలా బాగా ఆడుతుంది. ఇలాగే ఆడితే మాత్రం ఇన్ని సీజన్లో కూడా ఏ కంటెస్టెంట్కి రాలేదు, లేడీ కంటెస్టెంట్కి ఇప్పుడైతే కప్పు రావడం కన్ఫర్మ్.